నా ఛానల్లో వచ్చే ప్రతి వీడియోని చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు డిఆర్ మోటో వ్లాగ్స్. నేను మీ రాజేష్. ఈరోజు మన విజిట్ వచ్చేసి బెంగళూరులో ఎంతో ఫేమస్ అయిన ఇస్కాన్ టెంపుల్. ఈ ఇస్కాన్ టెంపుల్ మేము నేనుండే ఏరియా నుంచి ఎగ్జాక్ట్గా ఒక 45 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ ఇదైతే కంటిన్యూషన్ వీడియో అనమాట. అంటే మీరు మా ప్రీవియస్ వీడియోలో మీరు చూసే ఉంటారు ఏరోస్పేస్ మ్యూజియంది. అక్కడికి వెళ్ళిన తర్వాత దాని నెక్స్ట్ నేనైతే ఇస్కాన్ టెంపుల్ అయితే విజిట్ చేశాను. మీకైతే నేను ఒక ఇంపార్టెంట్ థింగ్ అయితే చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే బెంగళూరులో నీకు మెనీ ఆఫ్ ఇస్కాన్ టెంపుల్స్ అయితే ఉన్నాయి, చాలా ఉన్నాయి ఇక్కడ ఇస్కాన్ టెంపుల్స్. కానీ మీరు విజిట్ చేయాలనుకుంటే మన ప్రపంచంలోనే పెద్ద వాటిల్లో అందులో ఒకటి అనమాట ఇస్కాన్ టెంపుల్. ఈ ఇస్కాన్ టెంపుల్ వచ్చేసి దీన్ని రాధాకృష్ణ టెంపుల్ అంటారు, శ్రీ రాధాకృష్ణ టెంపుల్. ఇది వచ్చేసి రాజాజీ నగర్లో నార్త్ బెంగళూరులో ఉంది. అండ్ ఇది కట్టింది 1997లో దీన్ని కట్టారు. కట్టిన వారు ఎవరంటే శంకర్ దయాల్ శర్మ అంట. అండ్ దీన్ని డిజైన్ చేసింది మధు పండిత్ దాస్. ఇప్పుడైతే మనం టెంపుల్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే ఎంట్రన్స్. ఇదైతే కొంచెం హిల్ ఉంటుంది అనమాట, హిల్ లాగా ఉంటుంది, కొంచెం కొండలాగా ఉంటుంది, కొండ మీద కట్టింది ఇది కూడా. ఇదైతే ఇక్కడ నుంచి పార్కింగ్ అయితే స్టార్టింగ్. ఇక్కడ నుంచి ఒక కొంచెం దూరం బైక్స్ పెట్టుకోవచ్చు, దాని తర్వాత కార్లో అన్నీ పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ పార్క్ చేద్దాం అనుకున్నా, కానీ ఇంకా పైకి నడవాలి కాబట్టి మొత్తం ఖాళీ ఉందని చెప్పేసి నేను పైన పెడదాం అనుకుంటున్నా. నేనైతే ఇంకా ఇక్కడ బైక్ పార్క్ చేశాను. అదిగో మీకు కనిపిస్తుంది కదా, అదే టెంపుల్. అక్కడ కొంచెం ముందర నుంచి ఎంట్రన్స్ అయితే చాలా వైపుల నుంచి ఉంది, లెఫ్ట్ సైడ్ నుంచి కానీ చాలా వైపుల నుంచి ఉంది. ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఎదురుగా, అక్కడి నుంచి నేను వచ్చింది అదైతే ఎంట్రన్స్. చాలా సైడ్ నుంచి ఎంట్రన్స్ అయితే ఉంది, కానీ ఇక్కడ నుంచి అయితే కొంచెం బెటర్గా ఉంటుంది. అదిగోండి అక్కడ మీకు కనిపిస్తుంది కదా రైట్ సైడ్, కానీ లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంది, ఇంకా ముందర అక్కడ గేట్ ఎంట్రన్స్ దగ్గరలో ఒకటి ఉంది. నేనైతే ఇక్కడి నుంచే వెళ్ళాను లోపలికి. ఇంకోండి అక్కడి నుంచి రైట్ సైడ్ వెళ్ళాలి. అండ్ ఇక్కడ స్టెప్స్ అయితే నేను ఎంటర్ అయిపోయాను. ఇదిగోండి ఇదైతే ఎంట్రన్స్. మన ముందర అయితే ఒక కోనేరు లాంటిది అయితే ఒకటి ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారు కదా వాళ్ళు, అదైతే కోనేరు. ఇది టెంపుల్ అవుట్ సైడ్ అయితే ఇలా ఉంటుంది ఇస్కాన్ టెంపుల్. అండ్ ఇక్కడైతే సరదా కూర్చొని కొంచెం సేపు కాలక్షేపం అయితే చేయొచ్చు. లెఫ్ట్ సైడ్లో వచ్చి మనకి హోటల్ ఉంది, మనం తినొచ్చు. హోటల్లో బాగుంటుంది, మనకి చాలా ఐటమ్స్ దొరుకుతాయి. ఓన్లీ వెజ్, అంటే టెంపుల్ అంటే ఆబ్వియస్లీ వెజ్జే ఉంటాయి కాబట్టి వెజ్ దొరుకుతుంది అక్కడ. చాలా బాగుంది అటు సైడ్ నుంచి. లోపలికి మనం ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్లో చెప్పులు పెట్టుకొని మనం రైట్ సైడ్ ఇంకా దర్శనానికి వెళ్ళాలి. ఇదిగోండి ఇక్కడైతే మనకి బోర్డు కనిపిస్తుంది కదా, ఇక్కడైతే మనం ఫుట్వేర్ విడవాలి. ఇక్కడైతే మనం ఫుట్వేర్ పెట్టుకొని ఇప్పుడైతే లోపలికి వెళ్దాం. అండ్ ఇదైతే ఎంట్రన్స్. కోవిడ్ వల్ల అసలు ఎంత ఖాళీ ఉందంటే అంత ఖాళీ ఉంది. మామూలుగా అయితే లోపలికి ఎంటర్ అవ్వడానికి ఒక 1 అవర్ అయినా పడుతుందంట. ఇదిగోండి క్యూ చూశారు కదా, నేనైతే ఇప్పుడు డైరెక్ట్గా ఎంటర్ అయిపోయాను. అండ్ ఇప్పుడు స్టార్టింగ్ వచ్చేసి మనకి ఇక్కడ ఒక ధ్వజస్తంభం చాలా బాగుంది, అండ్ ఫుల్ ఆఫ్ గోల్డ్ అనమాట అది. ఇదిగోండి ఇదైతే ఎంట్రన్స్. స్టార్టింగ్లో మనకి నరసింహస్వామిది టెంపుల్ ఉంటుంది, మీకు లోపలికి వెళ్ళి నేను చూపిస్తాను చూడండి. ఇదైతే క్యూ లైన్. మనమైతే ఇప్పుడు క్యూ లైన్లో అయితే రాలేదు, ఎందుకంటే కోవిడ్ వల్ల ఎవరు కొంచెం అంతగా విజిట్ చేయలేదు. ఎందుకంటే మనం ఇప్పుడైతే ఒక ఫస్ట్ ఎంట్రన్స్లో నరసింహస్వామి టెంపుల్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. ఫుల్ ఆఫ్ గోల్డ్ అనమాట. ఎందుకంటే అక్కడ చూడండి ప్రహ్లాద నరసింహస్వామి అంట, చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పాల్సింది ఏంటంటే ఆ టెంపుల్లో ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది. దేవుడి పాటలు పెద్దగా పెడతాం, కానీ అట్లాంటివి అయితే ఏం లేవు. చాలా ప్రశాంతంగా ఉంటుంది.
చూడొచ్చు మీరు ఇదంతా. అండ్ ఇక్కడ ఎంట్రన్స్లో వచ్చి రైట్ సైడ్ ఏమో విఘ్నేశ్వరుడిది, లెఫ్ట్ సైడ్ ఏమో మనకి ఆంజనేయ స్వామిది విగ్రహాలు అయితే ఉన్నాయి. చిన్న మందిరంలో కట్టి దాంట్లో ఉంది. దాని తర్వాత బయటకు వచ్చి ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి రైట్ సైడ్లో శ్రీనివాసుల గోవింద స్వామి అంటే వెంకటేశ్వర స్వామిది ఉంటుంది. మీకు చూపిస్తాను చూడండి. ఫుల్ ఆఫ్ గోల్డ్ అనమాట. యాస్టీస్గా మనకి తిరుపతిలో ఎలాగైతే ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళి ఇప్పుడు రైట్ తీసుకోవాలి ఇక్కడ నుంచి. అండ్ ఇక్కడ చూశారు కదా శ్రీనివాస గోవింద అంట. శ్రీనివాస గోవింద చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడైతే యాక్చువల్గా కెమెరా ఎలా లేదు అంటే ఎవరు లేరని చెప్పేసి నేను లోపలికి కొంచెం కెమెరా అయితే తీసుకెళ్ళి షూట్ చేస్తుంటే నన్ను అయితే అలౌ చేయలేదు. అయితే మనం బయటకు వచ్చాము. ఇంకా మందిరం చూసారా, మొత్తం ఇదంతా గోల్డ్ అనమాట. గోల్డ్ చాలా బాగుంది చూడండి. ఇక్కడైతే మనకి ఇక్కడ ఒక ఇది ఉంది, ఒక బోర్డు లాంటిది, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సంథింగ్. దీని గురించి అయితే డీటెయిల్గా ఇక్కడ కొంచెం రాసింది. ఎప్పుడు ఏంటి ఎప్పుడు కట్టారు, ఇది ఏ సొసైటీకి సంబంధించిందని. బయట అంతా చాలా స్పేస్ చేసుకుంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి టెంపుల్లోకి అయితే కెమెరా ఎలా లేదో నేను ట్రై చేశాను చూపించడానికి మ్యాక్సిమం. నేనైతే చివరిలో కొన్ని పిక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. లోపల ఎంత బాగుందంటే ఫుల్ ఆఫ్ గోల్డ్ అనమాట. అండ్ అది అయిపోయిన తర్వాత దేవుడి దర్శనం అయిపోయిన తర్వాత మనం బయటకు వచ్చాము. బయటకు వచ్చి ఇక్కడ మనకి దేవుడి యొక్క ప్రసాదం లడ్డు అండ్ అన్నీ చాలా స్వీట్స్ అంటే అన్నీ ఇక్కడంతా మొత్తం ప్రసాదమే ఉంది. కిందకి వెళ్ళగానే కొంచెం స్టాల్స్ లాగా ఇవి ఉన్నాయి. స్వీట్స్ డ్రై ఫ్రూట్స్తో చేసినవి చాలా ఉన్నాయి ఇక్కడ దేవుడి యొక్క ప్రసాదాన్ని. ఇదైతే మన ఎగ్జిట్. ఇంకా అంటే కెమెరా ఎలా లేదు కాబట్టి లోపల నేను చూపించలేకపోయాను అంతగా. కెమెరాలో ఉన్నట్టయితే మీకు చూపించామని. ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్ళాలి. అండ్ ఇంకోటి ఇప్పుడు నేను చివరిలో పిక్స్ చూపిస్తాను. కృష్ణుడి తల నిండా వజ్రాలతో ఉంటుందండి, కిరీటం మాత్రం అది. అండ్ ఫుల్ ఆఫ్ గోల్డ్. దేవుడిది మందిరం మొత్తం అక్కడ కేజీస్లో ఉంది. ఎగ్జాక్ట్గా ఎన్ని కేజీస్ అనేది అయితే నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. కిందకి రాగానే ఇక్కడ కృష్ణుడి యొక్క విగ్రహాలు కానీ చిన్న చిన్నవి ఫ్రేమ్స్ కానీ అవన్నీ అయితే ఇక్కడ మీకు ప్రొవైడ్ చేశారు. చాలా బాగుంది. స్టాల్స్ ఉన్నాయి, చిన్న చిన్న హోటల్స్ ఉన్నాయి లోపల మీరు చూడొచ్చు. అండ్ ఇక్కడ ఫ్రేమ్స్, ఫోటో ఫ్రేమ్స్ చేతికి కట్టుకునేవి కానీ దేవుడివి ఇక్కడ చూడవచ్చు. నాకైతే అంత యూజబుల్ అనిపించలే. అంటే యూజబుల్ అంటే నేను అంతేం కొనదలుచుకోలేదు, జస్ట్ చూసాను. మెయిన్ పర్పస్ టెంపుల్ కాబట్టి వచ్చింది. మనం ఆ పని చూసుకొని ఇంక బయటకైతే నేను వచ్చేసాను. ఇటు సైడ్ కూడా మీకు స్టాల్స్ ఉన్నాయి, చూడండి. స్వీట్స్ కానీ కేక్స్ కానీ చాలా ఉన్నాయి అన్నమాట. లోపల అయితే చెక్కతో చేసినవి అయితే చాలా ఉన్నాయి లోపల చూడొచ్చు మీరు. బుక్స్ చాలా ఉన్నాయి. భగవద్గీత కానీ మహాభారతం కానీ ఇవన్నీ ఫుల్ ఆఫ్ అన్ని చాప్టర్స్ ఉన్నాయి అంట. ఇవైతే ఫుల్ మహాభారతానికి సంబంధించిన అన్నీ ఉన్నాయి ఇక్కడ. అన్ని లాంగ్వేజ్లో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకోటి బయటికి రాగానే ఇక్కడ ఒక హోటల్ అయితే ఉంది, అన్నాకుల అంట. ఈ హోటల్లో అయితే ఫుడ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఎంత బాగుందంటే అంత బాగుంది. మనం ఎగ్జిట్ అయితే అయిపోయాం, పార్కింగ్ దగ్గరకు వచ్చాం. ఇప్పుడైతే మీకు కొన్ని పిక్స్ చూపిస్తాను చూడండి గుడి టెంపుల్ లోపలవి. ఇదిగోండి, ఇదే మన టెంపుల్ లోపల కృష్ణుడు ఇలా ఉంటాడు. అండ్ టెంపుల్ ఇంటీరియర్ ఇలా ఉంటుంది లోపలంతా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా టెంపుల్ ఫుల్ వ్యూ చూపిస్తాను ఒకసారి చూడండి. పిక్లోనే అది కూడా. ఇదిగోండి, ఇదైతే టెంపుల్ యొక్క ఫుల్ వ్యూ. అండ్ ఫుల్ ఆఫ్ గోల్డ్ ఉంటుంది అన్నమాట.
టెంపుల్ లోపలికైతే కెమెరా అలౌ లేదు. అండ్ ఇప్పుడు ఈ విగ్రహం చూడొచ్చు మీరు. ఈ విగ్రహం వచ్చేసి తినే అనమాట, సొసైటీ హెడ్. అండ్ ఓకే గాయస్, మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోమోకండి. అండ్ ఇంకో విషయం నేను చెప్పాలనుకుంటా ఏంటంటే, మనం ఇప్పుడు వెళ్ళిన టెంపుల్ ఎటువంటి కాస్ట్ అయితే మీకు ఛార్జ్ చేయరు. అండ్ ఫుల్ ఆఫ్ ఫ్రీ అనమాట. మనం లోపలికి ఎంటర్ అయిన కాడి నుంచి ఎవ్రీథింగ్ అన్నీ ఫ్రీ అనమాట. అన్నీ రీజనబుల్ రేట్సే ఉంటాయి. అండ్ ఈ టెంపుల్ చాలా పెద్దది. మన ఇంటర్నేషనల్ వైడ్లో ఇది ఒక పెద్ద టెంపుల్ అనమాట. తప్పకుండా ఫ్యామిలీతో అయితే విజిట్ చేయొచ్చు. వన్ ఆఫ్ ది ఫేమస్ టెంపుల్ ఇన్ బెంగళూరు. చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి, కానీ వన్ ఆఫ్ ది ఫేమస్ ఇస్కాన్ టెంపుల్లో. అండ్ ఇదైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్. అంతే ఇంకా. అండ్ కుదిరితే కనుక మీరు మ్యాక్సిమం నైట్ టైమే వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే నైట్ టైం చాలా బాగుంటుందంట లైటింగ్తో. కానీ నేను విజిట్ చేసింది మాత్రం మధ్యాహ్నం విజిట్ చేశాను. ఈ కోవిడ్ టైం కాబట్టి పెద్దగా క్రౌడ్ కూడా ఏం లేదు. మీకు దర్శనం అయితే చాలా ఫ్రీగా ఉంది, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. కెమెరా అయితే అలో లేదు మీరు తీయడానికి అయితే. అస్సలు ఎంత సెక్యూరిటీ ఉందంటే అంత సెక్యూరిటీ ఉంది. And okay guys, thank you.